నమస్తే, నేను మీ అశోక్ దయ్యాల. సినీ నటుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారాయి. మహిళల డ్రెస్సులపై, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులపై ఇంత చర్చ జరగడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. ఎందుకంటే దీనికి సినిమాకి సంబంధించినటువంటి హీరోయిన్లు, పొలిటీషియన్సు, అనేక రంగాల వ్యక్తులు, సామాజిక కార్యకర్తలు, వీరందరూ కూడా ఈ అంశంపై మాట్లాడడం పట్ల కొంత చర్చ జరిగింది. సినిమా ఇండస్ట్రీలో, టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్లో కూడా ఇది చర్చగా మారింది. అయితే ఇక శివాజీ చేసిన పెద్ద తప్పేంటంటే, శివాజీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఆయన అన్న విషయాల్లో కొన్ని పొరపాట్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, దాన్ని అందరూ ఖండించాల్సింది. కాకపోతే శివాజీ ఒకటి గ్రహించాలి, కల్చర్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ని బట్టి దుస్తులు వేసుకుంటారు, ధరిస్తుంటారు. అంటే ఒక్కొక్క వర్గం ఒక్కొక్క రకంగా దుస్తులు వేసుకుంటారు. ఆ ప్రాంతాలను బట్టి, వ్యక్తులను బట్టి వేసుకుంటారు. పాపం బహుశా శివాజీ ఫ్యామిలీలో వాళ్ళ కల్చర్ ఏంటంటే పద్ధతిగా, అంటే నిండైన దుస్తులు వేసుకోవడం, పద్ధతిగా ఉండడం. అంటే పద్ధతి మీన్స్ అంటే వాళ్ళు అట్లా ఉన్నదే పద్ధతి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో కొంతమంది, చాలామంది అదే ఫాలో అవుతారు. నిండైన దుస్తులు ఉండాలి. ప్రతి మహిళను కూడా తను ఒక మంచి మాట అన్నాడు, ప్రతి మహిళలో నా చెల్లి ఉంది, నా తల్లి ఉంది, అట్లా చూస్తాను. నా చెల్లిని, తల్లిని ఎవరైనా కించపరిచినట్టు చూసినా, కించపరిచినట్టు మాట్లాడినా, తప్పుడు వ్యాఖ్యలు చేసినా, చేతులు వేయాలని ప్రయత్నించినా నేను బాధపడతాను. మీరు వేసుకోవద్దు, మనకు చెడ్డ పేరు వస్తుంది, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దన్నమాట, ఒక మంచి మాట అన్నాడు. అయితే శివాజీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, నాగబాబు గారు కూడా కామెంట్ చేశారు, అనసూయ కూడా కామెంట్ చేశారు, అనేక మంది ఆర్టిస్టులు అందరూ చేస్తారు, పాయల్ రాజ్పూత్ లాంటి వ్యక్తులు కామెంట్ చేశారు, చాలామంది యాంకర్స్ కూడా కామెంట్ చేశారు. శివాజీని తిడుతున్నారు, తప్పులేదు, తిట్టండి. ఎందుకంటే ఆయన కల్చర్ ఏంటంటే, పాపం ఆయన కల్చర్ ఏంటంటే వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నా నిండైన దుస్తులు వేసుకోవడం, బొట్లు పెట్టుకోవడం, చాలా అలంకారం మంచిగా ఉండడం, పద్ధతిగా. అంటే పద్ధతి మీన్స్ అంటే, పద్ధతి అంటే వేరే అనుకోకండి, పద్ధతి అంటే వాళ్ళకు నచ్చినట్టు నిండి ఉండడం, గౌరవంగా ఉండడం, అది పద్ధతి అనుకుంటున్నారు, కల్చర్ అనుకుంటున్నారు. కానీ మరి వేరే వాళ్ళ కల్చర్ అట్లా ఉండదు. కొంతమంది కల్చర్ ఎట్లా ఉంటారంటే, ఆ ప్రాంతాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, వాళ్ళ కుటుంబాలను బట్టి కల్చర్ మారుతూ ఉంటుంది. మనం అంటాం కదా వెస్ట్రన్ కల్చర్, ట్రెడిషనల్ కల్చర్ అని. మరి ట్రెడిషనల్ కల్చర్ ఉన్నవాడు ఏం చేస్తాడు? బట్టలు ఎంత తక్కువ వేసుకుంటే అంత గుర్తింపు వస్తుందని వేసుకుంటాడు. మన తెలుగు రాష్ట్రాల్లో కల్చర్ ఒక రకంగా ఉంటుంది, నార్త్లో కల్చర్ ఒక రకంగా ఉంటుంది, విదేశాల్లో కల్చర్ వేరే ఉంటుంది. వాళ్ళని ఇట్లా వేసుకోను అంటే వాళ్ళు వేసుకోరు, వాళ్ళకి నచ్చింది. అంటే ఈరోజు చాలామంది బట్టలు మా ఇష్టం వేసుకుంటారు. స్త్రీకి సమానత్వం ఉండాలి, స్త్రీ మొదటగా తన ఇష్టం వచ్చినట్టు వేసుకోవాలి, తప్పు అయితే లేనే లేదు. కానీ కల్చర్ తెలియక అవతల వాళ్ళ కల్చర్ ఏంటి? బట్టలు తక్కువ వేసుకోవడం, బట్టలు ఎలా ఉన్నా కూడా తమ సౌందర్యాన్ని చూపించుకోవడం, ఇలాంటిది వాళ్ళ కల్చర్ ఉండొచ్చు బహుశా. అటువంటి వ్యక్తులు దీన్ని వ్యతిరేకించడం తప్పులేదు. ఆ కల్చర్ తెలుసుకోవాల్సింది. ఇతని కల్చర్ని వేరే వాళ్ళ మీద రుద్దడం సరితో కొంత చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మనకు ముఖ్యంగా చాలామందికి ఏంటంటే, లేడీస్ పద్ధతిగా ఉంటే బాగుంటుంది అనేది కొంతమంది అనుకుంటారు. అది తప్పేం లేదు. అవతల వ్యక్తులు కూడా మేము మంచిగా ఉండాలి, మంచి సౌందర్యంగా కనపడాలి, మేము మా కల్చర్లో ఉండాలని అనుకుంటారు. అంటే మనం చూస్తుంటాం, మన భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భాష. అంటే సకల కులాలు, మతాలు, వర్గాలు అన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్కరు కల్చర్ ఒకరికి ఉంటుంది. ఒకరు బుర్కా వేసుకుంటారు, ఒకరు లేదు, ఒక వైట్ డ్రెస్ వేసుకుంటారు, ఒకరు పంజాబీ డ్రెస్ వేసుకుంటారు, ఒకరు స్కర్ట్స్ వేసుకుంటారు, ఒకరు స్లీవ్లెస్ వేసుకుంటారు, ఒకరు చీర కట్టుకుంటారు, ఒకరు మిడ్డీ వేసుకుంటారు. ఇదంతా కల్చర్. ఎవరి కల్చర్ వాళ్ళ దగ్గర, ఎవరి కల్చర్ వాళ్ళ గొప్ప. సో దాన్ని తప్పుగా చూసుకోవద్దు. శివాజీ అన్నమాట వాస్తవమే, కానీ కల్చర్ తేయకుండా మాట్లాడాడు కదా. అది నీ కల్చర్ ఏమో నిండైన దుస్తులు వేసుకోవడం, వాళ్ళ కల్చరు నిండతనం లేని దుస్తులు వేసుకోవడం. వాళ్ళ కల్చర్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉంది. తన ఈ విషయంలో ఎవరి రిజల్ట్ అంటే ఎవరి అభిప్రాయం వారికి వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ విధానానికి క్లోజ్ అంటే ఎండ్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే రోజు ఎవరొకరు స్పందిస్తున్నారు, చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మహిళలకు మంచి జరగాలి, మహిళలకు దాడులు జరగవద్దు, మహిళల పట్ల ఎవరు కూడా అసభ్య పదజాలం కానీ అసభ్యమైన పోస్టులు పెట్టకూడదు. వారి ఇష్టం ఉండొచ్చు. కాకపోతే ఎవరైనా సరే లిమిట్స్ వారికి అనుకూలంగా సేపు, కానీ ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది లేనంతసేపు ఏదైనా ఓకే. అది మహిళలైనా, స్త్రీలైనా,
మహిళలైనా పురుషులైనా సరే. సో కాబట్టి ఈ వ్యాఖ్యలకు ఇప్పటితో ఎండ వస్తుందని చూద్దాం, కానీ కల్చర్ తెలుసుకొని మనం కూడా మాట్లాడాలి. రేపు భవిష్యత్తులో కూడా ఎదుటి వాళ్ళ కల్చర్ తెలుసుకొని, అనసూయ కల్చర్ ఒకటి, శివాజీ వాళ్ళ కల్చర్ ఒకటి, నాగబాబు గారి కల్చర్ ఒకటి, ఇంకా రకరకాల వాళ్ళ కల్చర్ ఒకటి. కాబట్టి కల్చర్ని దృష్టిలో పెట్టుకొని కామెంట్ చేస్తే ఇటువంటి వివాదాలకు పెద్ద ఆస్కారం ఉండదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.